Hey everyone, before we go further, do not forget to click on the subscribe button and on the bell icon so that you will not miss our videos. And if you like this video, click on like and share with somebody. Greetings to you all in the matchless name of Lord and Savior Jesus Christ on the occasion of His Resurrection Day. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పునరుద్ధాన దినోత్సవ సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో సంతోషకరమైనటువంటి దినము. ఎందుకంటే మనము పోగొట్టుకున్న దానిని తిరిగి సంపాదించుకున్నాం. మరి అనేక రకములుగా మరి దేవునితో మానవునికి గల సంబంధమును సాతాను అడ్డుకున్న సమయంలో మరి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని లోకంలోనికి పంపి మరి తన యొక్క కార్యము ద్వారా తన ప్రణాళిక ద్వారా మానవునితో దేవునికి తిరిగి గల సంబంధాన్ని పునరుద్ధరించడం జరిగింది. మరి అంతేకాకుండా మరి గత 40 దినములు మనము ఉపవాస ప్రార్థన చేశాము. తర్వాత ముఖ్యంగా గుడ్ ఫ్రైడే రోజు దేవుని శ్రమలను గురించి
యేసుక్రీస్తు ప్రభువు శిలువలో చేసిన కార్యముల గురించి, పలికిన మాటల గురించి ధ్యానం చేశాం. ఎంతో బాధాకరంగా ఆ యొక్క శ్రమల గురించి మనము మాట్లాడుకున్నప్పుడు హృదయము ద్రవించినటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరికి అనుభవము ఉంటుంది. ఎందుకంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఆయన పడుతున్నటువంటి వేదన, ఆవేదన తన సొంత తల్లి చూస్తుండినప్పుడు ఆమె పట్ల యేసుయ్యకు కలిగినటువంటి ఆ యొక్క ప్రేమను బట్టి తన తండ్రిని ఒంటరిగా విడిచిపెట్టలేక తన కుమారునిగా మరి యోహానును మన శిష్యుని తన కుమారుడిగా ఆమెకు అప్పగించాడు. అదేవిధంగా తండ్రితో గల సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభు శిలువలో కోల్పోయినట్లుగా మరి ఆయన పలికినటువంటి మాటలను బట్టి మనకు తెలుస్తుంది. ఆ సందర్భంలో ఆయన పడిన వేదన, ఆవేదన, ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేశాం. మరి చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే అవి ఎంతో బాధాకరమైనటువంటి మరి ఆ లెంట్ డేస్లో మరి ముఖ్యంగా ఈ గుడ్ ఫ్రైడే రోజు ఆ శ్రమలను గురించి యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన ఆ బలియాగమును, ఆ దృశ్యాలను మనం తలుచుకొని ఎంతో కన్నీరు మున్నీరుగా ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. మరి కంట తడి రాకుండా, మరి హృదయంలో బాధ కలగకుండా మరి బయటకు వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు ఆ రోజు శిలువ ధ్యానం చేసిన వారు. అయితే అటువంటి బాధ నుండి యేసుక్రీస్తు ప్రభు మనలను మరి సంతోషకరమైనటువంటి మరి బాధపడేటువంటి ఆ హృదయమును తీసివేసి ఉల్లాస వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు. ఆనంద తైలంతో మనల్ని అభిషేకించాడు. ఆయన తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. కాబట్టి మనం ఈ దినమున ఎంతో సంతోషకరంగా, ఎంతో ఉత్సాహంతో, బహు ఘనముగా ఈ యొక్క పండుగను మనము జరుపుకుంటున్నాము. మరి వీటన్నిటిని బట్టి మరి బాహ్యమైనటువంటి సంతోషము, మన శారీరకమైనటువంటి సంతోషాన్ని పొందుతున్నాం. మరి ఆత్మీయ రీతిగా కూడా అది పునరుద్ధానం అనేటువంటిది మన క్రైస్తవ జీవితంలో అతి గొప్ప ఘనకార్యము. మరి అది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఎందుకంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చేసిన కార్యం బట్టి, ఆయన యొక్క మరణమును బట్టి మరి చాలామంది ఆయన చనిపోయాడు, ఇక లేడు అని భావించేవాళ్ళు ఉన్నారు. సాతాను కూడా ఆయన్ను పని ముగించేశాను అని చెప్పి ఆ సాతానుడు సంతోషించేటువంటి పరిస్థితులు మనం ఆ సందర్భంలో చూస్తాం. మరి అంతేకాకుండా మరి యూదులు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, ఎవరైతే ఆయన ద్వేషించారో, ఎవరైతే ఆయన అప్పగించారో వారందరూ కూడా వారు తమ కార్యాన్ని విజయవంతంగా చేశామని అనుకుంటారు. కానీ వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభు మరి ఆ శిలువను, ఆ యొక్క సమాధిలో నుండి తిరిగి లేచి మరి 3వ దినమున పునరుద్ధానుడై తన శిష్యులందరికీ కనబడ్డాడు. మరి అనేక మంది స్త్రీలకు కనబడ్డాడు, స్త్రీలతో మాట్లాడాడు. అనేక మంది మరి సుమారు 500 మందికి దర్శనం ఇచ్చాడని ఇవన్నీ కూడా రాయబడినవి సువార్తల్లో, మరి అపోస్తల కార్యగ్రంథంలో రాయబడిన మాటలు మనకు అందరికీ కూడా తెలుసు. ఆ విధముగా 40 దినములు మరి ప్రజలందరితో పాటు కలిసి ఉండి చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళందరితో కూడా గడిపి అనేక మాటలు చేసుకునే సందర్భంలో వారితో కలిసి మరి భోజనాన్ని కూడా పంచుకున్నట్లుగా మనం చూస్తాం, ద్రాక్షరసమును తీసుకున్నట్లుగా చూస్తాం. మరి ఈ విధముగా మరి యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి మాటకు ఎటువంటి సందేహం లేకుండా మరి అనేక చరిత్ర ఆధారాలు దీన్ని బలపరుస్తున్నాయి. నేటికి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి మనకి ఆ ఖాళీ సమాధిని మనము చూడొచ్చు. ఆ ప్రదేశము, ఆ యొక్క సమాధి ఆయన ఎక్కడైతే ఉంచారో, ఎందుకంటే అది ఒక రాతితో నిర్మించబడినటువంటి ఒక గుహ కాబట్టి అది ఎప్పుడు కూడా చెరిగిపోదు. ఎవరు కూడా దాన్ని ధ్వంసం చేయడం, పగలగొట్టడము, దాని రూపురేఖలు మార్చడం ఇవన్నీ చేయలేరు. కనుక అది అట్లాగే ఉంది ఇప్పుడు కూడా. అది ఒక చారిత్రాత్మక ఆధారంగా నిలిచినది. కాబట్టి పునరుద్ధాన దినం గురించి ఎటువంటి సందేహం లేదు. మరి సామాన్య ప్రజలకు కానీ, అంతేకాకుండా సాతాను యొక్క ప్రణాళికను ఆయన లయము చేసి ఆ మరణము యొక్క ముళ్ళును విరిచివేసి మరి జయోత్సాహముతో ఆయన మరి తిరిగి లేవటం జరిగింది 3వ దినమున. కాబట్టి ఇది గొప్ప పండుగ, సంతోషకరమైనటువంటి పండుగగా మనము చేసుకుంటున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువు తను జీవించినప్పుడే అనేక సందర్భాలలో ఆయన యొక్క
శిలువ కార్యమును గురించి, మరణమును గురించి, మరి పునరుద్ధానం గురించి అనేక విషయాలు చెప్పి ఉన్నాడు. కానీ చాలామంది వాటిని నమ్మలేదు. మరి ఆ విధముగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటం కారణం ఏంటి, మరి ఆయన చేయబోతున్నటువంటి కార్యం ఏంటి, మరి దాని ద్వారా మరి మానవులకు లభించినటువంటి యొక్క గొప్ప కార్యము ఆ నిత్య జీవము, ఆ జీవము అనేటువంటిది. కాబట్టి పునరుద్ధానమును జీవమును నేనే అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పి ఉన్నాడు. మరి యోహాను సువార్త మరి 10వ అధ్యాయము 11వ అధ్యాయము 25వ వచనంలో పునరుద్ధానము జీవము నేనే అని చెప్పాడు. నా యందు విశ్వసించేవాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచుట, యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యమునందు విశ్వాసం ఉంచుట, మరి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటల యందు ఆ వాక్యమునందు విశ్వాసం ఉంచుట, ఆ విశ్వాసం ఉంచుటే మనం ఇప్పుడు చేయాల్సినటువంటి ప్రధాన కార్యము. ఎందుకంటే మన మొట్టమొదటి నుండి మరి తండ్రి యొక్క ప్రణాళికను, మరి యేసుక్రీస్తు చెప్పిన మాటలను వీటన్ని గమనిస్తే విశ్వాసము గురించి, ఆయన యందు విశ్వసించుట, ఆయన మాటల యందు విశ్వసించుట, మరి తండ్రి యందు విశ్వసించుట, తండ్రిని, ఆయన పంపిన కుమారుడిని ఎరుగుటే నిత్య జీవం అనేటువంటి మాటను కూడా యేసుక్రీస్తు ప్రభు తన నోటితోనే చెప్పినాడు. కాబట్టి ఈ విశ్వాసము నమ్ముట అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయము. మరి దేవుని ప్రణాళికను మనం చూస్తే మొట్టమొదటిసారిగా మరి 3వ అధ్యాయము 16వ వచనంలో యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు తన యొక్క ప్రణాళికను తెలియజేస్తాడు. ఎందుకంటే ఆయన లోకంను ఎంతో ప్రేమించి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ప్రేమను బట్టి లోకంలో ఉన్న ప్రజలను తన చేతితో నిర్మించినటువంటి ఆ మానవునికి వచ్చిన సంతానమును బట్టి ఆయన ఎంతో వారి విషయంలో ఎంతో ఆవేదన పడి, అంత పాత నిబంధన కాలంలో మనం చూసాం. అనేక రకాలుగా వారిని సవరించాలని, మరలా దారికి తీసుకురావాలని చూశాడు. అయితే చివరకు మరి తన ప్రియ కుమారుడిని పంపి ఆయన ద్వారా లోకమంతటికి రక్షణ కలగజేయటం కొరకే దేవుడు తన కుమారుని పంపాడు. కనుక అద్వితీయ కుమారుడుగా పంపిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించనని మరి యోహాను సువార్త 3:16లో రాయబడి ఉన్నది. మరి ఆయన అద్వితీయ కుమారుడుగా పుట్టినవాడు అంటే యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వసించేవాడు మరి నశింపక నిత్య జీవమును పొందుతాడు అని చెప్పి ఉంది. కాబట్టి నిత్య జీవమును మనకి ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపించాడు. కాబట్టి మనకి మరలా ఆయన యందు విశ్వసించేవాడు ఎన్నటికీ చనిపోయినను తిరిగి బ్రతుకుతాడని యేసుక్రీస్తు ప్రభు చెప్పినాడు. కాబట్టి ఈ యొక్క గొప్ప కార్యము మనకి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి లభించింది. అంతేకాకుండా అదే అధ్యాయంలో అదే వచనంలో నెక్స్ట్ సెంటెన్స్లు అంటే 3:16 యోహాను సువార్త 3:17లో మనం చూస్తే ఏమైందంటే తన కుమారుని ఈ లోకాన్ని పంపింది మరి రక్షించుటకే కానీ, ఈ లోకమును రక్షించుటకే కానీ ఈ లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయన వారిని పంపలేదు, ఆయన యేసుక్రీస్తు ప్రభువుని పంపలేదు అని చెప్పి ఆ తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళికలో మరొక అంశాన్ని కూడా తెలియజేశాడు. మొట్టమొదట ఆయనందు విశ్వసించేవాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయన అనుగ్రహించాడు. ఆ రెండవది ఏంటంటే లోకానికి తీర్పు తీర్చడానికి పంపలేదు, ఆయన లోకం రక్షించడానికి పంపాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఎవరిని కూడా ఖండించలేదు, ఎవరిని కూడా తీర్పు తీర్చలేదు, ఎవరికి కూడా మరి శపించలేదు, ఎవరిని కూడా దూషించలేదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు తీర్పు తీర్చడం అంటే, తీర్పు తీర్చడం అంటే ఏంటి, మనం మామూలుగా బైబిల్లో వాడబడిన పదాలు. మామూలుగా న్యాయస్థానంలో తీర్పు అనేది నేరస్తులను మరి పరిశీలన చేసి వాళ్ళ యొక్క నేరము, వాళ్ళ మీద నేరారోపణ చేసి వారిని శిక్షించడం అనే దానికి తీర్పు వాడుతుంటాం. మరి ఆ విధంగా తీర్పు తీర్చడానికి అంటే యేసుక్రీస్తు ప్రభువు మరి పాత నిబంధన కాలం మనం చూస్తే నోవహు కాలంలో జలప్రలయం కానీ, సొదొమ గుమొర్రాలు కానీ వాటికి తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చడం బట్టి ఆ యొక్క ప్రాంత జరిగినటువంటి ఆ యొక్క మనము ఆ మానవ నాశనమును మనము చూడగలుగుతాం. కాబట్టి అటువంటిది జరగకుండా మరి యేసుక్రీస్తు ప్రభు తన ప్రేమ ద్వారా, తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక ద్వారా మరి లోకమునకు రక్షణ కలగజేయటానికే ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. అంతేగాని తీర్పు తీర్చడానికి పంపలేదని రాయబడి ఉన్నది. కనుక మనము ఈ విషయాలన్నింటినీ కూడా దేవుడి యొక్క ఉద్దేశానికి మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆయన సిలువలో మరణించడం గురించి, తిరిగి లేవటం గురించి యేసుక్రీస్తు ప్రభు మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో మరి వివరించి ఉన్నాడు. ఆయన గొర్రెలకు మంచి కాపరిగా అక్కడ చెప్పబడి ఉన్నాడు. అంతేకాకుండా గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను.
నేను వారికి జీవమునిచ్చుటకు, అది సమృద్ధి అయిన జీవమునివ్వటానికి నేను వచ్చిన్నానని చెప్పి ఉంటాడు. అంతేకాకుండా తన గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్టుచున్నాను. ఆ గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టడమే కాకుండా దాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది. అది నేను తండ్రి ద్వారా పొందినానని మరి ఈ యొక్క 10వ అధ్యాయంలో 16వ వచనం 17వ వచనాల్లో మనం చూస్తే ఇక్కడ మాటలు రాయబడి ఉంటాయి. కాబట్టి తన ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి ఎవ్వడు నా ప్రాణం తీసుకొని లేడు, నా అంతటా నేనే పెడుతున్నానని అక్కడ స్పష్టంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవించిన కాలంలో ఈ విషయాలన్నిటిని చెప్పినాడు. అదేవిధంగా మరి సాతానేమన్నా జయించానని అతిశయపడుతుండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువే తన ప్రాణాన్ని పెట్టాడు. అంతేగాని వాళ్ళు రోమన్ సైనికులు బంధించడం బట్టి, వాళ్ళకి తాళతో కట్టేయటం బట్టి, సంఖ్యలు వేయటం బట్టి, మరి వారు కొరడతో కొట్టడం కానీ, మేకలతో కొట్టడం కానీ, ఇవన్నీ కూడా వారు ఎన్ని చేసి మేము సాధించాము, ఆయనను శిక్షించాము, ఆయన మీద మా యొక్క నేరారోపణకు తగిన శిక్షను మేము విధించామని వారు ఏమైనా భావించి ఉండొచ్చు. కానీ ఇదంతా కూడా తండ్రి అయిన దేవుని ప్రణాళికను బట్టి యేసుక్రీస్తు ప్రభువు ప్రతి ఒక్క ప్రవచనానికి నెరవేర్పుగా ఈ కార్యములన్నీ కూడా జరిగినట్లుగా బైబిల్ గ్రంథాన్ని బట్టి మనము చెప్పగలము స్పష్టంగా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే తనంతట తాను తన ప్రాణాన్ని ఇచ్చాడు, దాన్ని తిరిగి తీసుకునడానికి కూడా దేవుడు ఆయనకు అధికారము దేవుడు తండ్రి అయిన దేవుడు ఇచ్చున్నాడు. కాబట్టి ఇవన్నిటిని గురించి మనము ఈ యొక్క పునరుద్ధాన దినోత్సవమున మరి ఎంతో సంతోషముగా ఈ వర్తమానం మనం ప్రజలకు తెలియజేయాల్సిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఎవరైతే వారు విశ్వసిస్తారో, విశ్వసించిన వారందరూ కూడా రక్షింపబడతారని ఉంది. నశింపక నిత్య జీవమును పొందుతారు. నిత్య జీవం అనేది యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మరి ఈ యొక్క పునరుద్ధాన దినోత్సవం నాడు మనకు ప్రత్యేకంగా మనం గుర్తు చేస్తున్నటువంటి విషయము. నిత్య జీవం అని మన అందరం కూడా వారసులము. ఎవరైతే ఆయనందు విశ్వసిస్తున్నారో వారందరూ కూడా మరి నిత్య జీవమును పొందటానికి వారు అర్హులుగా మరి దేవుడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువును మనకి ఈ లోకానికి పంపించడం ద్వారా మనకందరూ కూడా అనుగ్రహించాడు. మరి విశ్వసించేవాడు నశించినను తిరిగి, మరి చనిపోయినను తిరిగి లేస్తాడని చెప్పి మరి యేసుక్రీస్తు ప్రభు మరి లాజరు, మరియా, మార్తా అనేటువంటి వారి కుటుంబంలో జరిగిన విషాదము, మరి లాజరు మరణించినప్పుడు ఆ మార్తా అంటే ఆ లాజరు యొక్క సోదరితో యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు ఇవి మనం గమనిస్తాం. ఆ విధంగా లాజరును బ్రతికించాడు. లాజరు చనిపోలేదు, ఆయన నిద్రిస్తున్నాడు అని చెప్పి ఆయన పిలిచి లాజరు లేచిరా అని పలకగానే లాజరు చనిపోయిన వాడు ఆ యొక్క సమాధిలో నుండి 4వ దినమున లేచి వచ్చాడు. మరి అంత అద్భుత కార్యములు యేసుక్రీస్తు ప్రభువు తన జీవితంలో చేశాడు. దానికి అంతటికి కూడా ఆయన చేసిన కార్యమును బట్టి ఆయన విశ్వాసం ఉంచి ఆయన మహింపరిచి గణపరిచి స్తుతించాల్సిన వారమే ఉన్నాము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు చేసిన దానికి మనం అంతకన్నా ఏమి సమర్పించుకోనలేము. ఆయన ఏమి కూడా మన నుండి కోరడం లేదు. ఆయన విశ్వాసం ఉంచమని చెప్పి ఆయన కోరుతున్నాడు. ఆయన విశ్వాసం ఉంచటమే కాకుండా ఆయన చేసిన ప్రతి కార్యమును బట్టి మనకు ఆయన ఇచ్చినటువంటి, కాబట్టి మామూలుగా ప్రతి ఒక్క జీవరాశులకు అందరికీ భూమి మీద సృష్టింపబడిన జీవులన్నిటికీ కూడా మరణ భయం ఉంటుంది. పశువులు కానీ, పక్షులు కానీ, క్రిములు, కీటకాలు ఏదైనా కానీ ఆ మరణ భయంతో పరిగెత్తడం, పారిపోవటం ఇవన్నీ కూడా చేస్తుంటాయి. మానవుడికైతే మరి ఎక్కువ, ఎందుకంటే మనకు ముందే తెలుస్తుంటుంది. మరి కరోనా సమయంలో అనేక మంది భయపడి చనిపోతామని భయపడి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అటువంటి భయము క్రీస్తునందున్న వారికి లేదు, మనకు లేదు. ఎందుకంటే మనము నిత్య జీవాన్ని పొంది ఉన్నాము. మరణించినప్పటికి కూడా మరి తిరిగి లేస్తాము. మరి ఆ విధముగా యేసుక్రీస్తు ప్రభు మరి అందరికీ ఆయన ఎందుకు విశ్వసించే వారి, క్రైస్తవులే కాకుండా విశ్వసించిన వారే కాకుండా ఇంకా అన్యులైన వారికి కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు, వారు యేసు ప్రభువును విశ్వసిస్తున్నప్పుడు వెంటనే వారికి రక్షణ కలుగుతుంది. మనం ఆ విషయాన్ని సిలువలోనే చూసాం. మనము ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజునే మనం చూసాం. ఒక దొంగ ఆయన పశ్చాత్తాపడి ఆయన యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకోమని కోరినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. కాబట్టి వెంటనే మనకి ఆ యొక్క మనము ఆయన ఎందుకు ఏ అన్యుడైనప్పటికీ, ఏ మతస్థుడైనప్పుడు, ఏ కులం వాడైనప్పుడు, ఏ జాతి వాడైనప్పుడు, ఏ ప్రాంతం వాడైనప్పటికీ కూడా యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు అతనికి ఆ విశ్వాసము ద్వారా ఈ యొక్క నిరీక్షణ అతనికి దేవుడు వెంటనే ఇచ్చేటువంటి అవకాశము ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనము తెలియజేయాలా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు మరి ఈ లోకంలో చేయాల్సిన కార్యములన్నిటిని ముగించి
మరి తిరిగి తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళకముందు, ఆరోహణమై పోకముందు మరి తన శిష్యులతో మరి ప్రజలందరితో చెప్పినటువంటి మాట ఏంటంటే, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. మరి ఆ విధముగా మనకి ఒక బాధ్యతను, ఒక కమిషన్ దేవుడు మనకి ఇచ్చిన్నాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు అక్కడితోనే ఉండకుండా, ఆయన యేసుక్రీస్తు ప్రభు జీవించినప్పుడు చివరి దినాల్లో తన శిష్యులతో చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టడం లేదు. మరి నా గురించి ఆయన తన గురించి తను చెప్పినప్పుడు చాలామంది బాధపడుతున్నట్టుగా గమనించి యేసు ప్రభు ఈ మాటను తన ప్రణాళిక, తన చిత్తం ఏదైనదో వారికి తెలియజేశాడు. నేను వెళ్ళి ఆదరణకర్తను అనగా సత్యస్వరూప ఆత్మను మీకు పంపిస్తాను, తండ్రి దగ్గర నుండి ఆ ఆత్మ, వాగ్దానం చేయబడినటువంటి ఆత్మను మీ దగ్గరకు పంపిస్తాను. కాబట్టి ఆ విధంగా సదాకాలం నేను మీతో కూడా ఉంటానని యేసుక్రీస్తు ప్రభు చెప్పినాడు. ఆయన యొక్క ఆత్మను, తండ్రి అయిన ఆత్మను, పరిశుద్ధాత్మను మరి ఆయన ఆరోహణమై తిరిగి వెళ్ళిన తర్వాత మరి ఆ పెంతెకొస్తు దినమున మరి శిష్యులందరి మీద, అక్కడ ఉన్నటువంటి వారి అందరి మీద ఆ పరిశుద్ధాత్మ దిగి రావటం బట్టి వారందరూ ఆత్మపూర్ణులై మరి వారు అన్య భాషలో మాట్లాడటం, అప్పటి నుండి బహుధైర్యంగా బోధించడం యేసుక్రీస్తు గురించి, మరి ఆయన శిలువను, ఆయన మరణ పునరుద్ధానములను ప్రచారం చేయట ప్రారంభించారు. ప్రపంచం అంతటికి ఆయన మరణ పునరుద్ధానములు మరి తన శిష్యుల ద్వారా మరి ఆ మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు మరి ఆరోహణమై తిరిగి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పినట్లుగా తన శిష్యులు చేయటం బట్టి నేటికి నానాటికి ఇంకా విస్తరిస్తూ ఈ యొక్క సువార్త ప్రపంచమంతటి కూడా విస్తరించి ప్రతి వాని యొక్క నోరు యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని పలుకున్నట్లుగా, మరి ప్రతి వాని యొక్క మోకాలు యేసుక్రీస్తు నామం ఎదుట వంగునట్లుగా మరి ఆ కార్యం జరిగే వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువును అన్ని నామముల కన్నా పైనామముగా ఉంచాడు తండ్రి అయిన దేవుడు అని చెప్పి మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. కనుక ఇది గొప్ప కార్యము, గొప్ప ప్రణాళిక. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువు తిరిగి మనకు ఆయన వాగ్దానం చేసినట్లుగా పంపించినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము కలిగినటువంటి వారము ప్రతి ఒక్కరు కూడా. అందుకనే మరి రోమా పత్రికలో 8వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, మరి మృతులలో నుండి క్రీస్తును లేపిన వాని ఆత్మ మీలో ఉన్న ఎడల చావునకు లోనైనటువంటి మీ శరీరములను మృతులలో నుండి క్రీస్తును లేపిన వాని ఆత్మ ద్వారా ఆయన తిరిగి జీవింప చేయగలడు అని అక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి అంటే మృతుల నుండి క్రీస్తును లేపిన వాడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. కాబట్టి తండ్రి అయిన దేవుని ఆత్మ మనలో ఉంది. అటువంటి ఆత్మను దేవుడు మనకిచ్చాడు. సృష్టికర్త అయిన దేవుని ఆత్మ, సర్వశక్తిమంతుడైన ఎల్షదాయి ఆత్మ మన హృదయంలో దేవుడు ఉంచాడు. అంతే యేసుక్రీస్తు ప్రభు ఆత్మ, హృదయము దేవుని దేవాలయము, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదని మీరు ఎరగరా అని చెప్పి మరి కొరింథీ పత్రికలో రాయబడినది. ఆ విధంగా మనము ఆ ఆత్మను విషయం, మనం ఆ ఆత్మ యొక్క సహాయముతో, ఆత్మ మనకు అనేక విధాలుగా సహాయపడుతున్నాడు. ఆత్మ యొక్క సహాయంతో మనం బహుధైర్యంగా ఆయన సువార్తను ఈ లోకంలో ప్రకటించగలము. దేవుని కార్యం ఏదైనా ఈ లోకంలో జరగాలంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ సహాయం ద్వారానే అది జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు అని ఎవడైనా నోటితో ఒప్పుకుంటున్నాడంటే అది ఆత్మకార్యము. కనుక ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గమనించుకొని మరి ఆత్మానుసారంగా మనం జీవించే వారంగా ఉందాము. శరీర క్రియలను విడిచిపెట్టి ఆత్మానుసారులుగా జీవించి మరి యేసయ్య మనకు చెప్పిన విధముగా ఆయన యొక్క మరణ పునరుద్ధానములను మా ప్రపంచ దేశములను తెలియజేస్తూ మరి ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు ఆయన శిలువలో మరణించాడు, ఏ విధంగా తిరిగి లేచాడు, ఏ విధంగా సాతాను యొక్క ఆ మరణ భయం అనేటువంటిది మనుషులలో ఉన్నటువంటి ఆ మరణ భయాన్ని తీసివేశాడు. ఆ మరణమును గురించి, ఆ మరణమే సాతానుకున్న బలము అని కూడా రాయబడినది. ఆ మరణ భయాన్ని తీసివేశాడు. అంతేకాకుండా నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేశాడు. మన పాపములన్నిటిని కడిగి మనల్ని పరిశుద్ధపరిచాడు. ఈ విషయాలన్నిటిని గురించి మనము ఇతరులకు తెలియజేయవలసిన వారమై ఉన్నాము. అదే మరి ఈస్టర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని తెలియజేస్తున్నాం. అటువంటి గొప్ప కృపాదేవుడు మనకందరికీ దయచేయను గాక.
మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయమున మిమ్మల్ని స్తుతించడానికి, మహింపరచడానికి, గణపరచడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క కృపను బట్టి మీకు స్తోత్రం. మీరు సిలువలో చేసిన కార్యమును బట్టి, మీ పునరుద్ధానమును బట్టి, మరి ఆ యొక్క గొప్ప పునరుద్ధాన శక్తులను, అపరిమితమైన మహత్యమును మేమందరం కూడా తెలుసుకోవడానికి మాకు కావలసిన జ్ఞానమును, ప్రత్యక్షత కలిగిన హృదయం మాకు దయచేయమని అడుగుచు, సమస్తమైన ఘనత మహిమ మీకే చెల్లిస్తూ, మరి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరిని ఈ కార్యం వింటున్నటువంటి, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, ప్యాషన్ లైట్ హౌస్ మినిస్ట్రీస్ను దీవించి ఆశీర్వదించండి, పాస్టర్ వికాస్ వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. దేవాయ యొక్క దిన ఆశీర్వాదములతో మీ యొక్క నామ మహిమార్థం మేము జీవించడానికి కృప చూపించమని అడుగుచు, యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.